మినిస్టర్ ఏం చేసి గణపతిని ఒప్పించాడో మనం తెలుసుకోవాలి. అయితే ఇన్వెస్టిగేషన్ గణపతి ఇంటి నుంచే మొదలు పెడదాం జేడీ. పదండి వెళ్దాం. నన్ను క్షమించు బాయ్. నా మీద నమ్మకంతో ఓ పని చెప్తే అది చేయలేకపోయాను. పర్లే స్వామి, స్టేషన్లోకి పోయి జేడీకి ఎదురు నిలబడి ఒకరిని చంపడం అంటే అంత చిన్న విషయం కాదు. గణపతి గారికి మనం చంపబోయామని తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు జేడీకి నిజం చెప్పేస్తాడమని భయంగా ఉంది బాయ్. చెప్పడు. చెప్పకుండా వాడిని అన్ని విధాలా ప్రిపేర్ చేసి పంపించా. పోలీస్ స్టేషన్లో వాడి నుంచి నిజం రాబట్టడానికి పోలీసులే వాడి మీద అటాక్ చేయించి మనం చేయించామని చెప్పి నిజం చెప్పేలా చేస్తారని జాగ్రత్తగా ఉండమని చెప్పా. అందుకే మిమ్మల్ని కూడా బస్తీ వాళ్ళలాగా మాట్లాడమని చెప్పా. ఇప్పుడు గణపతి నిజం చెప్తాడనే భయం కంటే జేడీ ఏం చేస్తుందనే టెన్షన్ ఎక్కువగా ఉంది. ఏం చేయబోతున్నావు జేడీ? ఇప్పుడు నీ నెక్స్ట్ స్టెప్ ఏది? గణపతి నిరపరాధి అని ఎలా నిరూపించబోతున్నావు? మ్యామ్, అదే మ్యామ్ గణపతి హౌస్. అలాగే రమ్య, నువ్వు కిరణ్ ఇక్కడే ఉండండి. మేం వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం. ఎస్ మ్యామ్. ఎందుకక్క మేడం? మీనన్ మనుషులు వచ్చి అటాక్ చేశాక కూడా గణపతి మినిస్టర్ గురించి మనకు చెప్పలేదంటే వాళ్ళ ప్రిపరేషన్ ఏ రేంజ్లో ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడితే వాళ్ళు నిజం చెప్తారు అని నమ్మకం లేదు. కాబట్టి ప్లాన్ బి కోసం రమ్య వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్పింది. ఏంటి, మనకి ప్లాన్ బి కూడా ఉందా? మేడం దగ్గర ప్లాన్ సి కూడా ఉంటుంది. అవునా? అయితే ఫస్ట్ నాకు అన్ని ప్లాన్లు చెప్పండి అక్క మేడం. అందులో ఏది ఎక్సైటింగ్ గా ఉందో అందులో నేను పార్టిసిపేట్ చేస్తా. పాప పి సుశీల, ఇదేమి స్కూల్లో జరిగే స్పోర్ట్స్ డే గేమ్స్ కాదు, నచ్చినట్లు పార్టిసిపేట్ చేయడానికి. ఎవరెవరు ఏమేం చేయగలరో తెలుసు కాబట్టి వాళ్ళని ఆ ప్లేస్ లోనే వాడతాను. ఓ ఓకే, సారీ అక్క మేడం, కొత్త కదా, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? మీరు గణపతి మదర్ లక్ష్మి గారు కదా? అవునమ్మా. మీరెవరు? గణపతి ఫ్రెండ్స్ అండి. మనం గణపతి ఫ్రెండ్సా? అదేంటి మనం సింధు, నువ్వు ఆగు, మాట్లాడుతున్నాం కదా. మీరు గణపతి ఫ్రెండ్సా కాదా? ఫ్రెండ్సే ఆంటీ. మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాము. అవునా, రండమ్మా. సింధు, సిచ్యువేషన్ బట్టి ఫాలో అవ్వడం ట్రైనింగ్ లో నేర్పించలేదా? నేర్పించారు అక్క మేడం, కానీ ఇలా ఇన్స్టెంట్ గా అబద్ధాలు చెప్పడం అయితే నేర్పించలేదు. ఒక్కసారి ఫీల్డ్లోకి వచ్చాక పరిస్థితిని బట్టి మన ప్లాన్ ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఇలాంటివన్నీ నేర్చుకోమనే సాధు సార్ నిన్ను మా టీంలో జాయిన్ చేసింది. ఎప్పుడు చూడు అక్క మేడం, బావ సార్ అనుకుంటూ ఉంటే ఇవన్నీ ఎలా బుర్రలోకి ఎక్కుతాయి? రండమ్మా. వస్తున్నాం ఆంటీ, పద. అసలు ప్లాన్ ఏంటో చెప్పకుండా ఫాలో అవ్వమంటే ఎలా అవుతాను? ఏమీ చెప్పరు, చెప్పినట్టు వినలేదని క్లాస్ పీక్తూ ఉంటారు. ఏంటో. రండమ్మా, కూర్చోండి. నీళ్ళేమైనా తాగుతారమ్మా? ఏమొద్దాంటీ, ఇందాకే తాగా. గణపతిని అరెస్ట్ చేశారని తెలిసిందే, అందుకే ఒకసారి మీరెలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాం. ఏదో ఉన్నాంలే బాబు. అవును, మా గణపతి మీకెలా తెలుసు? వీళ్ళేంటి ఒకరినొకరు చూసుకుంటున్నారు? ఈ పార్ట్ ప్లాన్ చేసినట్టు లేరు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. అయ్యో పిన్ని గారు, మీ కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అయినా ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. గణపతి మన మధ్య లేకుండా పోతాడని నేను అసలు ఊహించలేదు. అయ్యో.
ఏడవకులేమ్మా, ఏడవకు. అయినా నా కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా. వాడు పోయింది జైలుకి, అంతేగాని పైకి కాదు. ఓ సింధు ఆ, కూర్చో. ఆ. అర్థమైంది. నిజంగా గణపతి ఇలాంటి కేసులో అరెస్ట్ అవుతాడని మేమెప్పుడూ అనుకోలేదండి. ఏం చేద్దాం బాబు, అంతా మా తలరాత, తలరాత. ఆ, అవును, అంకుల్కి ఏమైందంటే? అదేంటి మీరు గణపతి ఫ్రెండ్స్ అన్నారు? వాళ్ళ నాన్నకేమైందో వాడు మీకు చెప్పలేదా? ఆ, అంటే చెప్పాడా ఆంటీ? హెల్త్ బాగాలేదని మాత్రమే చెప్పాడు. ఏమైందో మాకు చెప్పలేదు. 2 కిడ్నీలు పూర్తిగా పోయాయబ్బా. కిడ్నీ మార్పిస్తే గాని బతకనని డాక్టర్లు చెప్పారు. పోయిన వారమే కిడ్నీ ఆపరేషన్ చేసి కొత్త కిడ్నీ వేశారబ్బా. ఆ, కిడ్నీ ఆపరేషన్ జరిగిందా? అది చాలా ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్. పైగా ఆపరేషన్ ముందు తర్వాత టెస్ట్లు ట్రీట్మెంట్లని లక్షల్లో అయి ఉంటుంది కదా అంకుల్? అవును బాబు, 20 లక్షలు మించా. అయినా అంత డబ్బిచ్చినా ఇప్పటికిప్పుడు కిడ్నీ అంటే ఎలా దొరికింది అంకుల్? ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా అంత త్వరగా కిడ్నీ దొరకదు కదా, అలాంటిది మీకెలా దొరికింది? అంతా మా గణపతే చూసుకున్నాడమ్మా, గణపతే చూసుకున్నాడమ్మా, గణపతే చూసుకున్నాడమ్మా. మీరు నమ్మే నిజం నేను చెప్పలేను సార్. మ్మ్. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, మీరు గుర్తు పెట్టుకుని వచ్చారు, మాకు సంతోషం. మ్మ్. రాకుండా ఎలా ఉంటాం ఆంటీ? మేము గణపతి కోసమే వచ్చాము. అయినా గణపతి అమ్మాయిలకి అంత మర్యాద ఇస్తాడు కదా, అలాంటి వాడు ఇలాంటి పని చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాము. వాడిలో ఇలాంటి మృగం ఉన్నాడని మాకు కూడా తెలియదమ్మా. వాడు చేసిన పనికి మా తల తీసేసినట్టుంది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి ప్రాణాలు తీసేయడం తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందనిపిస్తోందా ఆంటీ? గణపతి గురించి మాకు తెలుసు కదా. గణపతి ఎప్పటికీ ఒక అమ్మాయిని చంపడు. మనం ఒక్కసారి కోర్టుకు వెళ్ళి గణపతిని కేసులో నుంచి కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. వద్దమ్మా, వద్దు. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. అసలు అలాంటి వాడికి బయట తిరిగే అర్హత లేదు. ఒక ఆడబిడ్డకు అన్యాయం చేసిన వాడు జైల్లోనే 4 గోడల మధ్య నలిగిపోవాలి.